హలో అందరూ ఎలా ఉన్నారు? హాయ్ హలో నమస్తే. నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. డిసెంబర్ వస్తేనే ఎంతో బాగుంటుంది. ఫుల్ వెదర్ చల్లగా ఉంటుంది. అండ్ ఎటు చూసినా ఫ్లవరింగ్ చెట్లు. డిసెంబర్లో వేరే ఏ మొక్కలు తెచ్చుకోకూడదు. ఫ్లవరింగ్ మొక్కలు మాత్రమే తెచ్చుకోవాలి. లైక్ వింటర్ ఫ్లవరింగ్ చెట్లు ఉంటాయి కదా, అలాంటివే ప్లాన్ చేశాను. నేను ఈరోజు నర్సరీ విజిట్ చేశాను అనమాట. ఇంకొకటి డిసెంబర్ 25th కదా, సో క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఇంట్లో. అంటే ఫస్ట్ నుంచి కూడా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా కేక్ కట్ చేయటం అలవాటు. సో కేక్ తెచ్చుకుని కేక్ కట్ చేసుకున్నారు పిల్లలు. అండ్ తర్వాత మూవీకి వెళ్ళాం అనమాట. ప్రభాస్ సినిమాకి వెళ్ళాము. ఇంట్లో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. దోశ వేసాను, ఎగ్ దోశ అనమాట. దాని మీద ఎలా అంటే ఆనియన్స్ ఇంకా కారపొడి, ధనియాల కారం ఉంటుంది కదా, ఆ రెండు యాడ్ చేసేసి ఉల్లిపాయల్లో అది వేసేసిన తర్వాత స్ప్రెడ్ చేసేసి తర్వాత కోడిగుడ్డు కొట్టేసి పైన ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టేస్తే దోశ చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇలాగా మా పాప కోడిగుడ్డు సరిగ్గా తినదనమాట. సో దాని గురించి కోడిగుడ్డు ఇలా వేస్తే తినేస్తుంది. సో దోశ ఇలా సింపుల్గా వేసుకోవచ్చు, బాగుంటుంది కూడా దోశ. దీన్ని చట్నీతో తినేయచ్చు, కెచప్తో కూడా తినేయచ్చు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నర్సరీకి వెళ్ళా ఉన్నాను కదా, సీజనల్ ఫ్లవర్స్, సీజనల్గా ఉండే మొక్కలు మాత్రమే ఈ టైంలో తెచ్చుకోవాలి. అది కూడా ఎందుకంటే ఫుల్ గార్డెన్ అంతా గ్రీన్గా ఉంటే ఏం బాగుంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్, ఇంకా కలర్ఫుల్ ఆకులు ఉన్న చెట్లు ఉంటే కనుక గార్డెన్కి చాలా అందం వస్తుంది. నా గార్డెన్లో చాలా మట్టుకు ఒక్కొక్క కార్నర్లో కొన్ని ఇలా ఫ్లవరింగ్ మొక్కలు అవి పెట్టడం నాకు అలవాటు. సో ఆల్రెడీ నేను దీపావళి టైంలో తీసుకొచ్చి ప్లాంట్ చేసేసాను. కొత్తగా ఏదైనా వచ్చినాయా లేకపోతే కొత్త వెరైటీ ఏదైనా ఉందా అనేసి నర్సరీ విజిట్కి వెళ్ళాము. ఇది చాలా పెద్ద నర్సరీ, చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా టైం అందులోనే స్పెండ్ చేశాను నేను మా వారు వెళ్ళాం అనమాట. పోన్సెట్టి అయితే చాలా బాగున్నాయి. 3 రకాలు ఉన్నాయి. అంటే పెద్దగా ఉన్నవి, మినియేచర్ వల్ల ఇంకొక 2-3 రకాలు ఉన్నాయి. పెద్దవాటిల్లో ఆరెంజ్ కలర్ నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగున్నాయి ఆకులు, బట్ చాలా కాస్ట్లీ అండి. అసలు నర్సరీకి వెళ్ళిన తర్వాతే తెలిసింది కొన్ని మొక్కలు అయితే ఇంత కాస్ట్ ఉన్నాయా అసలు నర్సరీలో అని. ఎందుకంటే ఈ నర్సరీకి నేను విజిట్ చేసేది చాలా తక్కువ అనమాట. ఇది చాలా పెద్ద నర్సరీ, ఫేమస్ అనమాట జైపూర్లో. సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది కొన్ని మొక్కలు నేను కొన్నప్పుడు రేటు కన్నా ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉన్నాయి అసలు. ఈ బోన్సాయ్ మొక్కలు అయితే ఒక్కొక్కటి 12,000 అట. అసలు నాకు అర్థం కాలేదు అసలు ఎంత కాస్ట్లీ కూడా ఉంటాయా అని అనుకున్నాను. ఇంకొకటి సైడ్ అయితే చాలా పెద్దది, పురాతనందంట. అంటే 30-40 ఇయర్స్ లాస్ట్ 40 ఇయర్స్ పాతదంట. అది 1.5 lakh అంట ఆ బోన్సాయి. అసలు ఆ చెట్టు చూస్తేనే ఎంత మైమర్చిపోయానో, అసలు అంత బాగుంది. నాకు అంత కాస్ట్లీ ఉంటాయని తెలీదు, బట్ చాలా బాగున్నాయి. అసలు మొక్కల కలెక్షన్ అయితే చాలా అన్ని రకాలు ఉన్నాయి. బట్ ఈ టైంలో ఎక్కువ ఏది తెచ్చుకోకూడదు. నేను మాత్రం చైనా డాలు, అగ్లోనిమా ఒకటి, ఇలా ఫ్లవరింగ్ జెరేనియము, పిటోనియాలో వెరైటీ కలర్ ఒకటి ఉంది, అదొకటి తీసుకొచ్చాను. గ్రో బ్యాగ్ కూడా తీసుకొచ్చాను. ఇది మొత్తం బెడ్ చేశాను అనమాట, గ్రో బ్యాగ్ వేసి. అయితే ఈ బెడ్లో కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంది కదా, ఆ కంపోస్ట్ అంతా వేసేసి ఫస్ట్, తర్వాత మట్టి వేసి లీఫ్ కంపోస్ట్తో పాటు మట్టిని మిక్స్ చేసి ఫ్లాట్ చేసి నీళ్లు పోసి ఉంచాను. దీంట్లో పాలకూర, ధనియా అన్నీ వేసాం, కట్ చేసేసాం కదా, అయిపోయింది కదా. ఇంకా కొంచెం పాలకూర ఇలాంటివన్నీ వేసి, ఇంకా కొంచెం వెజిటబుల్స్ ఏవైతే మేము తింటామో అవి వేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం తినని దానికి తీసుకొచ్చి వేసేసి పంచే అంత గార్డెనింగ్ చేసే ఇదిలో లేను నేను ఇక్కడ రాజస్థాన్లో. అంటే ఇక్కడ వెదర్కి నాకు ఇంకా తెలియట్లేదు, టైమింగ్ తెలియట్లేదు, సెట్ అవ్వట్లేదు వెజిటబుల్ గార్డెన్. సో దానివల్ల నేను ఏదైతే నా చేతితో నేను చేయగలుగుతున్నానో అది మాత్రమే చేస్తాను. కేక్ నేనే చేస్తాను ఇంట్లో అంటే వద్దు బయట నుంచి తెచ్చుకుందాం అని చెప్పి తీసుకొచ్చాం. అస్సలు బాగాలేదు కేకు.
Merry Christmas. Merry Christmas. Merry Christmas. Merry Christmas. Merry Christmas. Muffin, Merry Christmas, Muffin. Muffin, Merry Christmas. నైస్ అయ్యయ్యో దీంట్లో అసలు మొత్తం క్రీమే. Chippy choppa choppa. ఎక్కడికి వెళ్తున్నావు మనము? Salar. సాలార్ మూవీ. ఇది కూడా హిందీలో. హిందీలో చూస్తున్నాం సాలార్ మూవీ. Subscribe to Bhagyan Cinemas. It's already 1,000 subscribers. Make it 1,000. Share our love. Signing off. Sarangeo. క్రిస్మస్ కి మేము సాలార్ మూవీ వెళ్తున్నాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Five, six, seven, six. Wish you a Merry Christmas and a Happy New Year. Merry Christmas and a Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. మెరీ క్రిస్మస్.